ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారికి సంప్రదాయబద్ధంగా దివ్య ప్రబంధ నివేదన. తిరుమల క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3615 ఆలయాల నిర్మాణం. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి. కూర్మావతారంలో జగదభిరాముని దివ్యానుగ్రహం. అధ్యయనోత్సవాలతో పులకిస్తున్న భద్రాచల క్షేత్రం. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలో ఘనంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 12వ తేదీ నుండి 2024 జనవరి 5వ తేదీ వరకు ఈ అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను పారాయణం చేయనున్నారు. ఈ క్రమంలో 3వ రోజైన గురువారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలో రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3615 ఆలయాల నిర్మాణం, పలు ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం ఈవో ఆలయాల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన ఆలయాల నిర్మాణం గురించి తెలియజేస్తూ పూర్తయిన ఆలయాల్లో ప్రతి నెల అర్చకులకు 5,000 రూపాయలను అందజేయనున్నట్లు వివరించారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించటం, పాత ఆలయాలను జీర్ణోద్ధరణ చేయటం, ఇంకా ఏదైనా రిపేర్స్ అవి ఉంటే చేయటం ఈ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 3615 ఆలయాలు కట్టడానికి, జీర్ణోద్ధరణ చేయడానికి, కొత్త ఆలయాలు కట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపుగా 1500 ఆలయాలు పూర్తయ్యాయి. ఈ ఆలయాలను 4 ఏజెన్సీస్ ద్వారా ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఎండోమెంట్ డిపార్ట్మెంటు. ఎండోమెంట్ డిపార్ట్మెంటుకు 1973 ఆలయాల నిర్మాణానికి, రెనోవేషన్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత సమరస్థ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ 320 ఆలయాలకు కట్టడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 307 ఆలయాలు పూర్తయ్యాయి. ఇంకా 13 ఆలయాలు మాత్రమే పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొన్ని పెద్ద ఆలయాలను, తర్వాత జీర్ణోద్ధరణ కావాల్సినటువంటి ఆలయాలను, రాతి ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతుంది. విలేజ్ కమిటీస్ ఫామ్ అయ్యి వాళ్ళు డైరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రోచ్ అయితే విలేజ్ కమిటీస్ అకౌంట్స్ కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు విడుదల చేసి పర్యవేక్షణ చేస్తూ ఆలయాలను కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ 4 వ్యవస్థల ద్వారా 3615 టెంపుల్స్ వచ్చే మార్చి కల్లా కంప్లీట్ అవుతాయి. ఈ ఆలయాలు కట్టించిన తర్వాత ఆలయాల నిర్వహణకు సంబంధించి
ఆలయాలు ఎలా నిర్మించారు, ఎంతమంది వస్తున్నారు అనేటువంటి సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంది ఆ ఆలయాల పరిసర ప్రాంతాల్లో అని తెలుసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ తరపున సోషల్ ఆడిట్ను ప్రారంభించింది. సోషల్ ఆడిట్ ప్రస్తుతం 3 ఏజెన్సీస్ ద్వారా 3 చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థల ద్వారా నిర్వహించాం. ఈరోజు సమస్త ఫౌండేషను ఈ చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు ఏవైతే సోషల్ ఆడిట్ చేశారో వాళ్ళు అంతా కలిసి రివ్యూ చేయడం జరిగింది. చాలా చక్కగా సోషల్ ఆడిట్ జరిగింది. సమరస్థ ఫౌండేషన్ నిర్మించినటువంటి అన్ని ఆలయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. విలేజెస్లో చాలా కోఆపరేషన్తో ఆలయాలు కట్టించారు. భక్తిపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. మంచి సోషల్ మెసేజ్ ఈ విలేజెస్కి పోయింది. విలేజెస్లో వర్గభేదాలు కూడా వదిలేసి అందరూ కలిసి ఆలయాలన్నీ నిర్మించడానికి ముందుకొచ్చి అందరూ కలిసి దర్శనం చేసుకుంటూ ఉన్నారు అనేటువంటి ఒక మంచి రిపోర్టు ఈరోజు మాకు ఈ సోషల్ ఆడిట్ ద్వారా తెలిసింది. ఇది చాలా సంతోషం. తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్ట్ నిధులతో కట్టినటువంటి ఆలయాలు, జీర్ణోద్ధరణ చేసినటువంటి ఆలయాలు అన్నిటికి కూడా అర్చకునికి ఆ ఆలయ నిర్వహణకు ధూపదీత నైవేద్యాలకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం 517 ఆలయాలకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నాం. ఇంకా త్వరలో ఇంకొక 2-3 నెలల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సాయంతో కట్టబడినటువంటి ప్రతి ఆలయానికి కూడా ధూపదీప నైవేద్యాలకు 5,000 చొప్పున ప్రతి నెల ఈ ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. సో ఇంకా ఆలయాలు నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ SSF ఈ 320 ఆలయాలు నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్ళా వాళ్ళు కనుక ఇంకొక ప్రణాళికతో వస్తే ఇంకా కొన్ని ఆలయాలు కట్టడానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ. అలాగే సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు విష్ణు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించే ప్రాంతాలలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారని తెలియజేశారు. ఈరోజు సమరసత సేవా ఫౌండేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా శ్రీవాణి ట్రస్ట్ వారి నిధులతో ఆంధ్రప్రదేశ్లో SC, ST కాలనీలు అట్లాగే మత్స్యకార కాలనీలు అంటే సుమారుగా SCలో ఉన్నటువంటి గ్రామాల్లో నివసించే వారికి అట్లాగే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 34 తెగల వారికి, సముద్ర తీర ప్రాంతంలో నివసించేటువంటి ఒక 13 తెగల వారికి గుడి లేని వారిని ఎంపిక చేసి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు తీసుకుని మనం ఈరోజు 320 దేవాలయాలు అనుమతితో దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. 320 దేవాలయాలకు కాను ఇప్పటికీ 307 దేవాలయాలు ప్రతిష్ఠ జరిగాయి. మిగిలిన 13 దేవాలయాలు కూడా ఈ నెలలో ప్రతిష్ఠ జరుగుతాయి. ఈసారి గతంలో కూడా టీటీడీ వారి నిధులతో సమరసత సేవా ఫౌండేషన్ 502 దేవాలయాలు నిర్మాణం చేసింది. ఈసారి ఈవో గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సర్వేని వారు చేయడం జరిగింది. అదే మనం కట్టిన దేవాలయాల్లో స్పందన ఎలా ఉంది, సమాజం ఎలా స్పందిస్తుంది, అక్కడ భక్తులు ఎలా స్పందిస్తున్నారు, ఈ కులాల వారికి ఇది ఉపయోగంగా ఉందా లేదా అనే అంశాలని పరిగణలోకి తీసుకుని వారు సోషల్ ఆడిట్ని జరిపించడం జరిగింది. దానివల్ల వచ్చినటువంటి ఒక సమాచారాన్ని ఈరోజు ఇక్కడ రివ్యూ కోసం వారు ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో మనం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని, అక్కడ కడుతున్న దేవాలయానికి, ఆ గ్రామ ప్రజలకి దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎలా వాళ్ళు కోఆర్డినేట్ అవుతున్నారు అనే అంశాలని వీళ్ళు సోషల్ ఆడిట్ ద్వారా చక్కగా పరిశీలన చేయడం అనేది కూడా మా సంస్థకి చాలా మంచి విషయంగా మేము భావిస్తున్నాము. ఈ విషయంలో కట్టిన దేవాలయాలన్నింటిలో కూడా అదే కులానికి చెందిన అర్చకుడిని మనం దేవాలయంలో అర్చకుడిగా నియమించటం, దానికి ఈవో గారు చాలా పాజిటివ్గా స్పందించి వాళ్ళకి నెల 5,000 రూపాయలు భృతి ఇవ్వడానికి వారు ముందుకు రావడం అనేది జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో కూడా వారిని మేము ఒక అంశాన్ని వారి ముందు పెట్టాము. మీరు ఇస్తున్నటువంటి 5,000 రూపాయలని ఒక ప్రొసీడింగో జీవోనో రిలీజ్ చేసి పర్మనెంట్గా మీరు కట్టిన దేవాలయాన్ని మీరే నిర్వహణ చేస్తున్నట్టుగా చేయమని వారిని అడిగాము. వారు చక్కగా స్పందించి తప్పకుండా చేస్తాము అని మాట ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. జగదభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి కూర్మావతారంలో కటాక్షించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 2వదైన కూర్మావతారంలో రామయ్య తండ్రి కొలువు తీరి ఆరాధనలు అందుకున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేతంగా
రామయ్య తండ్రిని సకల శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అక్కడ వేద పండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ధర్మ ప్రచారంలో భాగంగా 4 వేదాల సారాంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సహస్ర పురుష వేద స్వస్తి చతుర్వేద పారాయణ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై తిరుపతిలోని పరిపాలనా భవనంలో గురువారం అధికారులతో జేఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ లోకక్షేమం కోసం ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు, ఆరోగ్యం, అభ్యుదయం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పారాయణం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం టీటీడీ పరిపాలనా భవన మైదానంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ నుండి సర్వమానవాళి శ్రేయస్సుకై టీటీడీ ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమూర్తులను చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై ఋత్విక్కులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సకల భువనాలను తన చల్లని కరుణామృత వీక్షణాలతో అనుగ్రహించే భక్త వత్సలుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు. మనసారా స్మరించి మొక్కుకుంటే అభిష్టాలను నెరవేర్చే దేవదేవుడు ఆ సర్వాంతర్యామి. కోరిన కోర్కెలు తీర్చే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడికి భక్తులు ప్రియంగా మొక్కులు చెల్లించుకుంటారు. ఆపద మొక్కులవాడ గోవింద అంటూ మొక్కుబడుల స్వామికి మొక్కు తీర్చుకుని భక్తకోటి తరిస్తుంది. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు.
భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు అంతరాంతములెంచి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా వారి భాష ఒకటి కాకపోయినా వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడిలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు
వెండి బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా, తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవాలయంలో పోలిపాడ్యమి పూజలు వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి ముందు ప్రణమిల్లారు. అర్చకుల సూచనల మేరకు సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శివమాల దీక్షాదారులతో కళకళలాడింది. శివమాల దీక్ష స్వీకరించి మండలం రోజుల పాటు స్వామివారిని భక్తి ప్రపత్తులతో సేవించి భక్తులు దీక్ష విరమణ చేశారు. ఈ సందర్భంగా పాదగయ దేవస్థానం ముఖద్వారం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది. పిఠాపురంలోని అన్ని దేవాలయాలను భక్తులు దర్శించుకుంటూ బంగారమ్మ తల్లి అశ్వత్థ వృక్షం మీదుగా శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇరుముడులను సమర్పణ చేసి భక్తులు శ్రీ కుకుటేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవస్వామిపేట నుండి గోవిందమాలదారులు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. గత 19 సంవత్సరాల నుండి ఈ గోవిందమాల భక్తులు పాదయాత్రగా తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 5 మందితో ప్రారంభమైన ఈ పాదయాత్రలో ప్రస్తుతం 70 మంది గోవిందమాల భక్తులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా శ్రీవారి చిత్రపటాన్ని పూలమాలలు, తులసి హారాలతో అలంకరించి పూజలు చేసి దారి పొడవునా భజనలు చేస్తూ తిరుమలకు బయలుదేరారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం నాటికి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు.
రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 35వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఆలయ ఆవరణలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి అర్చకులు పూజలు చేశారు. ఆ తర్వాత విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ, సంకల్ప పూజ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ హోమాలను జరిపి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. సంవత్సరం మార్చి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఆన్లైన్లో ఈ నెల 18వ తేదీ నుండి భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆ వివరాలు మీకోసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించిన కోటా డిసెంబర్ 18వ తేదీ నుండి అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలను పొందడానికి భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి టికెట్లు పొందవచ్చు. డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను ఆన్లైన్లో విడుదల చేస్తారు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోటా విడుదల చేస్తారు. డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన దర్శన టికెట్ల కోటా అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలలో వసతికి సంబంధించిన కోటాను డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను పొంది తమ తిరుమల యాత్రను సఫలీకృతం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.